మొత్తంగా ఈరోజు ప్రధాన పత్రికల్లో ప్రధాన అంశాలను ఒకసారి గమనిద్దాం. ఆంధ్రప్రదేశ్లోని ఈనాడు పేపర్ను చూసుకున్నట్లయితే గనుడి అరెస్ట్ అంటూ బ్యాన్ ఐటమ్ ఇచ్చారు. ఏదైతే గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి ఉన్నాడో అతని హైదరాబాద్లో అదుపులో తీసుకున్నారు నిన్న. దానికి సంబంధించి బ్యాన్ ఐటమ్ ఇచ్చారు. అయితే ఈ వెంకటరెడ్డి కూటమి ప్రభుత్వం ఏర్పడగానే హైదరాబాద్కి వచ్చేసి ఆయన ఇక్కడ తలదాచుకున్నాడు. అసలు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే పరారవ్వాల్సినటువంటి అవసరం ఏముందనేటువంటి క్వశ్చన్ దగ్గర నుంచి మొదలు పెడితే గతంలో జరిగినటువంటి ఇసుక దందా దగ్గర నుంచి గనుల శాఖలో జరిగినటువంటి అనేక అక్రమాలకు సంబంధించి ఇతని హస్తం ఉందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అసలు మొత్తంగా ఏం జరిగిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వైకాపా ప్రభుత్వ పెద్దలు గత 5 ఏళ్లలో సాగించిన ఇసుక ఖనిజ గనుల దోపిడీకి వెన్నుదన్నుగా నిలిచి సర్వం తానై వ్యవహరించిన గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డిని అవినీతి నిరోధక శాఖ ఎట్టకేలకు అరెస్ట్ చేసింది. హైదరాబాద్లో గురువారం రాత్రి 9:30 గంటలకు ఆయన్ను అదుపులోకి తీసుకుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల తర్వాత పరారైన ఆయన 3 నెలలుగా తప్పించుకొని తిరుగుతున్నారు. గనుల శాఖలో టెండర్లు, ఒప్పందాలు, ఏపీ ఎంఎంసీ నిబంధనలు, కార్యకలాపాలు, ఇసుక తవ్వకాల్లో భారీ ఎత్తున అక్రమాలు, అవినీతి, అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలపై కొన్నాళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం ఆయన సస్పెండ్ చేసింది. ఆ నోటీసులు అందివ్వడానికి ప్రయత్నించినా వెంకటరెడ్డి ఆచూకీ లభించలేదు. మరోవైపు గనుల శాఖ అధికారులు ఫిర్యాదు మేరకు వెంకటరెడ్డిపై నెల 11న ఏసీబీ కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక ఏపీసీలోని నేరపూరిత కుట్ర తదితర సెక్షన్ల కింద అభియోగాలు మోపింది. అప్పటి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్న ఏసీబీ బృందాలు ఆయన్ను హైదరాబాద్లో ఎట్టకేలకు అరెస్ట్ చేసింది. ఇక శుక్రవారం ఉదయం వెంకటరెడ్డిని విజయవాడకు తీసుకొచ్చి న్యాయస్థానంలో హాజరుపరుస్తారు. మొత్తంగా అసలు ఈయన ఎంత దోపిడీ చేశారు, ఎంతుంది దోపిడీలు అనేది మనం చూసి 2,566 కోట్ల రూపాయలు దోపిడీ చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించారంట. అంటే కేవలం గనుల శాఖకి సంబంధించినటువంటి డైరెక్టర్ పాత్రే ఇంత భారీ మొత్తంలో ఉంటే గతంలో ఇసుక లేకపోతే మినరల్స్ ఎంత భారీ ఎత్తున అవకతవకలు జరిగాయనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. దీన్ని బట్టే ఇక మరొక బ్యానర్ ఐటమ్ చూస్తున్నాం. ఇది కొంత రాజకీయంగా ఒక పెను సంచలనాన్ని సృష్టించే బ్యానర్ ఐటమ్ అని చెప్పుకోవాలి. జగన్ నుంచి డిక్లరేషన్ కోరనున్న టీటీడీ సంతకం చేసిన తర్వాతే దర్శనానికి అనుమతి, చట్ట ప్రకారం వ్యవహరిస్తామంటున్న అధికారులు. ఎస్, ఇప్పుడు అటు వైసీపీ వర్సెస్ కూటమి ప్రభుత్వంగా ఒక పెద్ద రచ్చలేపే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆయన సతీమణి భారతి కావచ్చు, లేకపోతే వాళ్ళ తల్లి విజయమ్మ కావచ్చు, వాళ్ళందరూ కూడా మేము క్రిస్టియన్స్ అంటూ అనేక బహిరంగ వేదికల్లో చాలా బహిరంగంగా పేర్కొన్నటువంటి విషయాన్ని మనం గతంలో అనేక సార్లు చూసాం. గతంలో కూడా ఏదైనా ఉగాది ఉత్సవాలు చేసినా, సంక్రాంతి ఉత్సవాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గుడికి వెళ్ళి ఆయన ప్రత్యేకంగా పూజలు చేయడం ఎప్పుడు గమనించలేదు. ఆయన ఇంటి దగ్గరే లేకపోతే ఆయన ఉన్నటువంటి నివాసం దగ్గరికే ఒక సెట్ వేపించి అక్కడ ఒక కృత్యం సృష్టించి అక్కడ ఏదో పూజలు చేసినట్లుగా డ్రామా క్రియేట్ చేశారనేది మనం గతంలో క్లియర్గా చూసాం. ఆయన ఏదైతే స్వామివారి ఇచ్చినా కానీ తీసుకోకుండా దాన్ని కూడా చూసాం. ఇచ్చారు. ఇప్పటి వరకు కియాకు మాత్రమే ఇది వర్తింపు. పొరుగు రాష్ట్రాలతో పోటీపడి పెట్టుబడులు ఆకర్షించేలా ప్రణాళిక. నూతన పారిశ్రామిక విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి. 2027లో జాతీయ క్రీడల నిర్వహణకు సన్నద్ధం కావాలి. క్రీడలపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం. మొత్తంగా పరిశ్రమల రాబడికి, నూతన పరిశ్రమల పెట్టుబడులకు సంబంధించి చంద్రబాబు గతం నుంచి, అంటే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే పెట్టుబడులను ఆకర్షించడంలో చంద్రబాబుకు ఒక ప్రత్యేకత ఉంది అని ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకుంటున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు మళ్ళీ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్ళి పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రానికి పెట్టుబడులు ఎక్కువ వచ్చేలా చంద్రబాబు చేసేందుకు ఇప్పటికే ఆయన ఏదైతే మూలధన రాయితీని కల్పించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు కియాకు మాత్రమే అది ఉండేది. ఇప్పుడు ఇతర సంస్థలకు కూడా దాన్ని వర్తింపచేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇక మరొక బ్యాన్ ఐటమ్ చూసినట్లయితే కస్టడీలో రఘురామకు చిత్రహింసలు నిజమే అంటూ కూడా ఒక బ్యాన్ ఐటమ్ ఇచ్చారు. గతంలో రఘురామకృష్ణరాజు తనని కస్టడీలోకి తీసుకొని సిఐడి వాళ్ళు ఇష్టారీతిన కొట్టారు, చిత్రహింసలు పెట్టారంటూ ఏవైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారాయి. ఎందుకంటే ఆయన ఒక ఎంపీగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఈ విధంగా హింసిస్తారా, ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేటువంటి ఒక చర్చ ఖచ్చితంగా ఆ రోజు జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఒక క్లారిఫికేషన్ వచ్చింది. నిజంగానే రఘురామకృష్ణరాజును ఆ విధంగా ఇబ్బంది పెట్టారంటూ ఒక క్లారిటీ అయితే ఇస్తూ ఒక బ్యానర్ మీద ఇచ్చారు. కొడుతూ వీడియో కాల్లో తమ చీఫ్కు చూపామన్న సిఐడి పోలీసులు, ముసుగేసుకున్న నలుగురితో కలిసి సిఐడి చీఫ్ వచ్చారన్న సెంట్రీ, అందరి నుంచి వాంగ్మూలాలు తీసుకున్న గుంటూరు పోలీసులు, కొలిక్కి వచ్చిన దర్యాప్తు, అడ్డంగా బుక్ అయిన నాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్. ఇది పరిస్థితి. ఆ రోజు ఎంపీ స్థాయి వ్యక్తిని కూడా ఇష్టారీతిన ముసుగులేసుకొని వచ్చి కొట్టాల్సినటువంటి అవసరం ఏముందో మరి ఆ ప్రభుత్వానికే తెలియాలి. కనీసం కూడా ఏమాత్రం చట్టాన్ని పాటించకుండా ఇష్టారీతిన చట్టాల్ని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళపై ప్రయోగించారనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మరొక కీలకమైనటువంటి బ్యాన్ ఐటమ్ కూడా మనం గమనించవచ్చు. జనసేనలోకి వైకాపా కీలక నేతలు మాజీ మంత్రి బాలినేని, మాజీ ఎమ్మెల్యేలు ఉదయ్ భాను, రోషయ్య చేరిక. విజయనగరం నుంచి మరికొందరు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్. ఇది మొత్తంగా ఈనాడుకు సంబంధించి బ్యాన్ ఐటమ్. అంటే ప్రధానంగా ఇతర పార్టీల నుంచి ఎవరినైతే చేర్చుకుంటున్నారో దాంట్లో ఒకవైపు టీడీపీ నుంచి ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా లేకపోతే ఎంపీలుగా ఉంటున్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి వైసీపీ వాళ్ళు ఎవరైనా జనసేనలోకి వస్తుంటే పెద్ద ఆర్భాటాలు ఏమీ లేకుండా సింపుల్గా చేర్చుకునేందుకే పవన్ కళ్యాణ్ ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే మళ్ళీ ఎటువంటి డిస్టర్బెన్సెస్ నియోజకవర్గ స్థాయిలో రాకూడదనేటువంటి ఒక ఉద్దేశంతో. అండ్ దాంతోపాటుగా బాలినేని లాంటి మాజీ మంత్రి అంటే కీలకమైనటువంటి లీడర్నే చెప్పుకోవాలి. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో అత్యంత కీలక భూమిక పోషించేటువంటి బాలినేని ఇప్పుడు జనసేనలో చేరారు. కాబట్టి మరి ప్రకాశం జిల్లాలో రాజకీయాలు ఏ విధంగా మారబోతున్నాయి, జనసేన పరిస్థితి మరింత మెరుగ్గా ముందుకు వెళ్ళబోతోందా ప్రకాశం జిల్లాలో అనేటువంటి ఒక చర్చ అయితే ఖచ్చితంగా నడుస్తోంది. బాలినేని లాంటి ఒక బలమైన లీడర్ చేరాడు కాబట్టి ఖచ్చితంగా అది జనసేనకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. ఇక ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఏ అంశాలు ప్రధాన ఐటమ్స్గా ఇచ్చారు, బ్యాన్ ఐటమ్స్గా ఇచ్చారు అనేది. ప్రధానంగా జగన్ గోబ్యాక్ అంటూ ఒక తిరుమలకు సంబంధించి ఏదైతే జగన్ రాబోతున్నారో దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, కూటమి నాయకులు కావచ్చు, లేకపోతే హిందూ సంఘాలు కావచ్చు, వ్యతిరేకత చూపిస్తున్నటువంటి దాన్ని ప్రధానంగా ఇచ్చారు. తిరుమల ఘటనపై జనాగ్రహం, రెచ్చగొట్టొద్దు, బాధ పెట్టొద్దు, హిందూ సంఘాల హెచ్చరిక, జగన్ను అడ్డుకుంటామని ప్రకటన, మా శరీరాలపై నుంచే తిరుమలకు వెళ్ళాలి, శాంతి భద్రతల సమస్య వస్తే బాధ్యత మీదే, జగన్ను హెచ్చరించిన పలువురు స్వామీజీలు, తిరుపతిలో 30 పోలీస్ యాక్ట్ విధింపు, ఇక డిక్లరేషన్ ఇస్తే తప్పేంటి అంటూ కూడా ఇక్కడ కూడా బ్యాన్ ఐటమ్ ఇచ్చారు. జగన్పై పెరుగుతున్న ఒత్తిడి, ఆలయాల నిబంధనపై భేషజాలేనా, సీఎంగా ఉన్నప్పుడు బేఖాతరు, లడ్డు వివాదంలో పోటీ పర్యటన అవసరమా, నేడు తిరుమలకు జగన్, రేపు దర్శనం. ఇది మొత్తంగా పరిస్థితి. రేపు మరి తిరుమలకు జగన్ అయితే రాబోతున్నారు, మరోవైపు డిక్లరేషన్ అడగబోతున్నారు. ఆయనేమో నేను హిందువుని కాదని ఎక్కడా చెప్పలేదు, ఒకవేళ ఆ విధంగా డిక్లరేషన్ ఇస్తే మరి హిందువుల ఓట్ల పరిస్థితి ఏంటి, మొత్తం కూడా సందిగ్ధంగా ఉన్నాయి. రేపటి జగన్ తిరుమల పర్యటనకు సంబంధించి ప్రతి ఒక్కరూ ఆసక్తిగా గమనిస్తున్నారు ఏమవబోతోంది అనేది. చూద్దాం మరి దీనికి సంబంధించి ఏం జరగబోతోందో. ఇక్కడ కూడా జనసేనలో చేరిన బాలినేని అంటూ మరో బ్యాన్ ఐటమ్ ఇచ్చారు. వెంకటరెడ్డి అరెస్టు, దీనికి సంబంధించి కూడా బ్యాన్ ఐటమ్ ఇచ్చారు. జాతీయ క్రీడలకు బీ రెడీ, ఏదైతే రాష్ట్ర క్రీడా శాఖకు సంబంధించి చంద్రబాబు కొంత ఫోకస్గా ముందుకు వెళ్తున్నారు. నిన్న క్రీడా శాఖతో జరిగినటువంటి సమీక్షలో భాగంగా ఇవన్నీ కూడా చర్చకు వచ్చాయి. ఇక గతంలో జరిగినటువంటి ఆడదాం ఆంధ్రలో అక్రమాలకు సంబంధించి కూడా చంద్రబాబు నిన్న ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ఇక మరొక బ్యాన్ ఐటమ్ కూడా చూస్తున్నాం. రెడ్ బుక్ అమలు మొదలైంది, ఐపీఎస్లో సస్పెండ్ అయ్యారు, చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలేది లేదు, శ్రీకాకుళంలో పర్యటన, విశాఖలో ప్రజా దర్బార్. మొత్తంగా లోకేష్ రెడ్ బుక్కు సంబంధించి కూడా అది స్టార్ట్ అయిపోయింది. గతంలో తప్పులు చేసినటువంటి అధికారులను వదిలిపెట్టమంటూ లోకేష్ చెప్పినటువంటి విషయాలను ఇక్కడ హైలైట్ చేస్తూ ఇచ్చారు. ఇక అక్రమాల ఫైళ్ల గుట్టలు అంటూ కూడా మరొక బ్యాన్ ఐటమ్ ఇచ్చారు. మద్యం స్కామ్లో సిఐడి స్వాధీనం, కంప్యూటర్లు, ఇతర ఆధారాలు, 3వ రోజు తనిఖీలు, డిజిటల్ ఫోరెన్సిక్ ఆర్థిక నిపుణులతో ఆడిట్కు నిర్ణయం, ధరలు, ముడుపులు, వాటాలు గుట్టు విప్పే దిశగా విచారణ. మొత్తంగా గతంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి కూడా అన్ని రకాలుగా విచారణ చేపడుతున్నారు. ఏ అంశాలు బయటకు వస్తాయనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. ఒకసారి సాక్షి చూద్దాం. అసలు సాక్షిలో ఏ వర్షన్స్ ఇచ్చారు. తిరుమల లడ్డూకు సంబంధించి సాక్షి కూడా హైలైట్ చేస్తోంది. ధర్మద్రోహం బాబుదే,
పవిత్రతను కాపాడింది వైఎస్ఆర్ జగన్లే. తిరుమలలో 1000 కాళ్ల మండపం, విజయవాడలో 30 ఆలయాలను కూల్చేసిన చంద్రబాబు. ధూపదీప నైవేద్యాల కింద 5338 ఆలయాలకు వైఎస్ జగన్ సాయం. సరే, ఇది కొంచెం చూసుకొని మరి ఇవ్వాల్సిందేమో. వైఎస్ జగన్ సాయం అనే కంటే గత ప్రభుత్వ సాయం అని చెప్పింటే కొంత బాగుండేది. ఆయన వ్యక్తిగతంగా ఏమాత్రం డబ్బులు ఇవ్వలేదు కాబట్టి అటువంటి రాతలు రాయడం మరి ఎంత మాత్రం సబబో ఆలోచించుకోవాలి. ఇకపోతే చంద్రబాబు కూల్చేసిన 30 ఆలయాలు పునర్నిర్మాణం, 2665 నూతన ఆలయాల నిర్మాణం. మొత్తంగా గతంలో చేసినటువంటి ఆలయ నిర్మాణాలకు సంబంధించి హైలైట్ చేస్తూ ఒక బ్యాన్ ఐటమ్ ఇచ్చారు. చంద్రబాబే ఏమాత్రం ఆలయాల్ని పట్టించుకోలేదన్నటువంటి ఒక వర్షన్లో కూడా ఇచ్చారు. నిన్న పేర్ని నాని కావచ్చు, లేకపోతే కొడాలి నాని కావచ్చు, వీళ్ళందరూ కూడా కామెంట్స్ చేశారు. అది మొత్తంగా తిరుమలకు సంబంధించి, తిరుమల లడ్డూకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక రగడైతే కొనసాగుతోంది. కొడాలి నాని కూడా మాట్లాడుతూ, నేను అనేక సార్లు తిరుమలకు వెళ్ళి తలనీలాలు సమర్పించుకున్నాను, చంద్రబాబు కానీ, చంద్రబాబు తనడు లోకేష్ కానీ ఏ రోజైనా తలనీలాలు సమర్పించుకున్నారనేటువంటి కామెంట్స్ కూడా చేశారు. సమర్పిస్తేనే భక్తి ఉన్నట్లా అంటూ టీడీపీ వాళ్ళు కూడా రివర్స్ సెటైర్స్ వేశారు. మొత్తంగా జగన్ వర్సెస్ చంద్రబాబుగా, జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్గా ఈ తిరుమల లడ్డూ వివాదం అయితే రాష్ట్రంలో కొనసాగుతోందని చెప్పుకోవాలి. ఇక ప్రభుత్వ మద్యం షాపులు రద్దు, రీటైల్ లిక్కర్ షాపులకు అనుమతి, ఆర్డినెన్స్ను జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక మద్యం పాలసీకి సంబంధించి కూడా కొత్త ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా హైలైట్ చేశాడు. ఇక నేడు తిరుమలకు వైఎస్ జగన్ ఈ విషయాన్ని కూడా హైలైట్ చేశారు. ఈరోజు తిరుమలకు వెళ్ళనున్నారు జగన్, రేపు దర్శనానికి వెళ్ళనున్నారు. మరి దర్శనానికి వెళ్ళనున్న నేపథ్యంలో డిక్లరేషన్ అడుగుతున్నారు. చూద్దాం ఏమవుతుందో ఈ విషయంలో. ఇది మొత్తంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రధాన బ్యానర్ ఐటమ్స్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తెలంగాణకు సంబంధించి ఏ పత్రికల్లో ఏ బ్యానర్ ఐటమ్స్ ఇచ్చారు, ఏ అంశాన్ని హైలైట్ చేశారనేది గమనిద్దాం. షార్ట్ బ్రేక్. రైట్, బ్యాక్ టు మీడియా వాచ్. ఒకసారి తెలంగాణ ఈనాడు పేపర్ని చూసినట్లయితే కాళేశ్వరం తప్పిదాలకు బాధ్యులు ఎవరు అంటూ ఒక బ్యాన్ ఐటమ్ అయితే ఇచ్చారు. అధికారుల, నాయకుల? సీఎం రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న. గతంలో మరి చేసిన తప్పులకి ఎవరు బాధ్యులు అంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే సూటిగా ప్రశ్నిస్తున్నారు. న్యాయంగా నిర్మించి ఉంటే ప్రాజెక్టు కూలేది కాదని వ్యాఖ్య. నాయకుల తప్పుడు నిర్ణయాలు అమలు వల్లనే సమస్య అని వెల్లడి. గత ప్రభుత్వం 2 లక్షల కోట్లు ఖర్చు చేసి ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని విమర్శ. కొత్త ఇంజనీర్లకు నియామక పత్రాలు పంపిణీ. నిన్న ఏదైతే కొత్త ఇంజనీర్లకు నియామక పత్రాలు పంపిణీ చేశారో అందులో భాగంగా కాళేశ్వరంలో జరిగినటువంటి తప్పుదాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆయన కామెంట్స్ చేశారు. ఇక 4 అంతస్తుల భవనం నేలమట్టం, 5 సెకండ్లలో నేలమట్టం అంటూ మరొక బ్యాన్ ఐటమ్ కూడా ఇచ్చారు. ఏదైతే హైడ్రా కూల్చివేతలకు సంబంధించి బ్యాన్ ఐటమ్ అని మనం భావించాలి. పెద్దాపూర్ చెరువులో 2013లో భవన నిర్మాణం. తాజాగా వెల్లువెత్తిన ఫిర్యాదులు. డిటోనేటర్లతో పేల్చిన అధికారులు. రాయి తగిలి హోంగార్డుకు తీవ్ర గాయం. చెరువు ఎఫ్టీఏల్లో నిర్మించిన ఓ బహుళ అంతస్తుల భవనాన్ని అధికారులు నేలమట్టం చేశారు. 5 సెకండ్లలో 4 అంతస్తుల భవనాన్ని డిటోనేటర్లతో పేల్చేశారు. ఈ ఘటన గురువారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ పంచాయతీ పరిధి కుతుబ్ షాహీపేట సమీపంలో చోటు చేసుకుంది. మనం ఆ విజువల్స్ను కూడా క్లియర్గా చూడొచ్చు. ఆ బిల్డింగ్ ఉండడము, డిటోనేటర్లతో దాన్ని కూల్చివేయంగానే అది నేలమట్టం అవ్వడం.
మొత్తంగా అసలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఏ ఒక్క కట్టడాన్ని కూడా వదిలే ప్రసక్తి లేదని ఇప్పటికే రంగనాథ్ స్పష్టం చేస్తున్నారు. అందులో భాగంగానే ఎక్కడికక్కడ ఎటువంటి కట్టడాలు ఉన్నా కానీ వాటిని నేలమట్టం చేసేందుకు సిద్ధమవుతున్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఇక రిజిస్ట్రేషన్ల శాఖ బదిలీల్లో అక్రమాలు అంటూ మరొక బ్యాన్ రేటం కూడా ఇచ్చారు. తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం నలుగురిపై కఠిన చర్యలు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో చోటు చేసుకున్న బదిలీలకు సంబంధించి అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా జులిపించనుంది. జూలై నెలాఖరు నుంచి ఆగస్టు మొదటి వారంలో జరిగిన జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్ల బదిలీలో పూర్తిగా నిబంధనలను పక్కన పెట్టి కొందరు ఉన్నతాధికారుల అనునయంలకు పోస్టింగులు ఇచ్చినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ క్షేత్రస్థాయిలో విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక అందించింది. మొత్తంగా రిజిస్ట్రేషన్ల శాఖలో జరిగినటువంటి ఈ పోస్టింగుల అవకతవకలకు సంబంధించి, బదిలీల అవకతవకలకు సంబంధించి ప్రభుత్వం కొంత సీరియస్గానే ఉంది. ఖచ్చితంగా ఎవరైతే దీనికి పాల్పడ్డారో చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇక మరొక బ్యాన్ ఐటమ్ మనం చూసినట్లయితే హైడ్రా విధానం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమంటూ కూల్చివేతలతో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారా? సౌకర్యాలు కల్పించినప్పుడు అక్రమం అనిపించలేదా? సీఎం రేవంత్కు కిషన్ రెడ్డి లేఖ. నేటి నుంచి ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్లు. ఫార్మాసిటీ రద్దు వెనుక వేల కోట్ల భూకుంభకోణం. మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణ. రాష్ట్ర ప్రజలనే కాకుండా హైకోర్టును ప్రభుత్వం మోసం చేస్తోందని వ్యాఖ్య. రాష్ట్ర సర్కారుకు బహిరంగ లేఖ. ఇది మొత్తంగా ఈనాడులో ప్రధానంగా ఇచ్చినటువంటి బ్యాన్ ఐటమ్స్. ఒక్కసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. తెలంగాణకు సంబంధించి ఏమేం బ్యాన్ ఐటమ్స్ ఇచ్చారనేది. తెలంగాణ ఆంధ్రజ్యోతిని మనం గమనించినట్లయితే ప్రధానంగా పేదల ఇళ్లను కూల్చే హక్కు ప్రభుత్వానికి లేదంటూ కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని హైలైట్ చేశారు. దాంతోపాటుగా మూసీ సర్వే ఉద్రిక్తమంటూ మరొక బ్యాన్ ఐటమ్ని కూడా ఇచ్చారు. అడ్డుకున్న నివాసితులు భారీ బందోబస్తు మధ్య నదీ గర్భంలో మార్కింగ్. డబుల్ ఇళ్లకు వెళ్ళిన 10 నిర్వాసిత కుటుంబాలు. ఇది ప్రస్తుతం మూసీ నదికి సంబంధించి హైలైట్ చేసినటువంటి అంశాలని చెప్పుకోవాలి. ప్రధానంగా ఈ మూసీ నదికి సంబంధించి, మూసీ నది అంటే ఏదైతే నిజాం కాలం నుంచి కొంత మంచినీళ్ళకు వాడేటువంటి ఈ మూసీ నదిలో ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో విలీనమైన తర్వాత హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఆ మూసీ నది మొత్తంగా కూడా ఎక్కువగా ఓల్డ్ సిటీలో ప్రవహిస్తూ ఉంటుంది, అంటే పాత నగరంలో ప్రవహిస్తూ ఉంటుంది ఆ మూసీ నది. అయితే ఈ డ్రైనేజీ వ్యవస్థలు ఇవన్నీ కూడా సరిగ్గా లేకపోవడంతో ఈ డ్రైనేజీలని లేకపోతే ఈ మొత్తం వ్యర్థపు నీళ్ళని మూసీ నదిలో వదిలిపెట్టడం అనేది జరిగింది. దాంతో మూసీ నది మొత్తంగా ఎక్కడికక్కడ ఒక కాలుష్య కాసారంగా మారిపోయింది. దీంతో ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన చేపట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ అయితే తిరిగి పూరుకుంది. ఇది ఒక పెద్ద బృహత్తర కార్యం అని చెప్పుకోవాలి. పర్యావరణవేత్తలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మూసీ నదిలో ఒకవైపు కాలుష్య కాసారంగా మారడమే కాకుండా మూసీ నది పరివాహక ప్రాంతాన్ని కావచ్చు, మూసీ నదిని ఆనుకొని బిల్డింగులు కట్టేసి మూసీ నది ఏదైతే ఫ్లో ఉంటుందో సహజ ఫ్లో దాన్ని అడ్డుకోనున్నారు చాలామంది. దాంతో ఈ మూసీ నదిని ఆనుకొని కట్టినటువంటి నిర్మాణాలు, ఆ బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలు అన్నింటినీ కూడా కూల్చేయాలని ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ అయితే ఫిక్స్ అయిపోయింది. అందులో భాగంగా దాదాపు ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు పంపింది. అయితే కూల్చివేతలకి లేకపోతే ఆ మార్కింగ్స్ ఎక్కడెక్కడ కూల్చివేయాలి, అసలు మూసీ నది ఎంత ఉందని మార్కింగ్స్ వేసుకోవడానికి అధికారులు వచ్చినప్పుడు ఆ నిర్మాణాల్లో ఉన్నటువంటి వాళ్ళు అడ్డుకున్నారు. కాకపోతే ఒక 10-12 కుటుంబాలు మాత్రం ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి షిఫ్ట్ అయిపోవడానికి సిద్ధమయ్యారు. కేవలం కొంతమంది మాత్రమే షిఫ్ట్ అయ్యారు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేకత వెలుబుచ్చుతున్నారు. ఎందుకంటే సొంతంగా డబ్బులు పోసి అక్కడ నిర్మించినప్పటికీ కాకపోతే చట్టపరంగా అవన్నీ కూడా అక్రమ నిర్మాణాలని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. మరి గత ప్రభుత్వాలు ఏ విధంగా పర్మిషన్స్ ఇచ్చాయి, వాళ్ళ దగ్గర కరెంట్ బిల్స్ ఏ విధంగా వసూలు చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ దగ్గర పన్ను ఏ విధంగా వసూలు చేస్తున్నారు, ఇవన్నీ కూడా పెద్ద క్వశ్చన్ మార్క్స్. కాకపోతే మూసీ నది ప్రక్షాళనలో భాగంగా ఖచ్చితంగా ఏ విధంగా చెరువుల చుట్టూ ఎఫ్టీఎల్ జోన్లలో కావచ్చు, బఫర్ జోన్లలో కావచ్చు ఉన్నటువంటి నిర్మాణాలని కూల్చేస్తున్నారో మూసీ నదికి సంబంధించి కూడా మూసీ నదిని ఆనుకొని నిర్మించినటువంటి నిర్మాణాలకు సంబంధించి ఖచ్చితంగా కూల్చేస్తామని చెప్తున్నారు. దాదాపు 2000 ఇల్లు ఉన్నట్లుగా ఇప్పటికే మనకు సమాచారం అందుతోంది. అందరికీ కూడా నోటీసులు పంపించారు. ఖచ్చితంగా కూల్చేస్తామని అయితే హైడ్రా చెప్తోంది. మరి చూడాలి దీనికి సంబంధించి ఏమవుతుందో అనేది. ఇక ఒకసారి సాక్షి పేపర్ని గమనిద్దాం. తెలంగాణకు సంబంధించి ఏ అంశాలు హైలైట్ చేశారనేది. మూసీ రెడ్ మార్క్స్ అంటూ ఇక్కడ బ్యాన్ ఐటమ్ని అయితే ఇచ్చారు. గూడు వదిలేది లేదంటున్న బాధితులు. మూసీ నది వెంట సర్వే బృందాలకి నిరసన సెగ.
ఎక్కడో ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు ఎందుకంటూ మండిపాటు. నదీ గర్భంలోని కట్టడాల కూల్చివేతకు సర్కారు మార్కింగ్. పాత సర్వే ప్రకారం వివరాల సేకరణ యాప్లో నమోదు. అర్హులైన నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల హామీ. 2-3 రోజుల్లోనే లబ్ధిదారులకు పట్టాలు అందజేసేందుకు ఏర్పాట్లు. ఏరియాల వారీగా కుటుంబాల తరలింపు ప్రక్రియ ప్రారంభం. మొత్తంగా మూసీ నదికి సంబంధించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఫిక్స్ అయిపోయారు. అందులో భాగంగానే సాక్షిలో కూడా అదే బ్యానర్ ఇచ్చారు. నిన్న ఏదైతే నిర్వాసితులు అడ్డుకున్నారో ఈ మార్కింగ్స్ చేసుకోవడానికి వచ్చినటువంటి అధికారుల్ని దాన్నే హైలైట్ చేశారు. ఇక మరొక బ్యాన్ ఐటమ్ కూడా ఇచ్చారు. మోక్షగుండం ఆదర్శమా కాళేశ్వరమా అంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి నిన్న నియామక పత్రాలు ఏవైతే ఇంజనీరింగ్ వాళ్ళకి అందించారో అందులో భాగంగా ఆయన చేసినటువంటి కామెంట్స్ని హైలైట్ చేశారు. కొత్త ఏఏఈలు ఆలోచించాలన్న ముఖ్యమంత్రి రేవంత్. 100 ఏళ్ల కిందట రిజర్వాయర్లు పదిలం, మన కళ్ళ ముందే కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని హైలైట్ చేశారు. ఇక దాంతోపాటుగా ఇక్కడ కేటీఆర్ చేసినటువంటి ఒక వ్యాఖ్యల్ని మనం చూసుకోవాలి. ఫార్మాసిటీ రద్దు వెనుక 1000 కోట్ల భూ స్కామ్ అంటూ ఆయన ఒక కామెంట్ చేశారు. ఫార్మాసిటీ రద్దు వెనుక 1000 కోట్ల భూ కుంభకోణం ఉందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అంటూ 4 బ్రదర్స్కు రియల్ ఎస్టేట్ దందా కోసం ఇవ్వాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. అసలు పూర్తిగా ఆయన ఏం చెప్పదలుచుకున్నారనేది ఒక్కసారి మనం గమనిద్దాం. ఫార్మాసిటీ రద్దు వెనుక 1000 కోట్ల భూకుంభకోణం ఉందని మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫార్మాసిటీ పేరిట సేకరించిన భూములను ఇతర రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వినియోగిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. 14,000 ఎకరాలను తాము సేకరిస్తే 1 ఎకరం కూడా సేకరించకుండా సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అంటూ 4 బ్రదర్స్కు రియల్ ఎస్టేట్ దందా కోసం ఇవ్వాలని చూస్తున్నారని ఆరోపించారు. న్యాయమూర్తులు సైతం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్ సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. మొత్తంగా ఈ ఫార్మాసిటీకి సంబంధించి కావాలనే భూకుంభకోణం చేసేందుకు భాగంగానే ఒకవైపు హైకోర్టును తప్పుదారి పట్టిస్తూ మరోవైపు ఇంత పెద్ద మొత్తంలో భూకుంభకోణం చేస్తూ లేని సిటీని చూపిస్తూ ఫోర్త్ సిటీ అది ఇదంటూ కబుర్లు చెబుతున్నారు. ఫార్మాసిటీని ఏమైనా చేస్తే ఖచ్చితంగా ఊరుకోం. దానికి సంబంధించి ఖచ్చితంగా ఫార్మాసిటీని కొనసాగించాలి. 15,000 ఎకరాలను మేము సేకరించాం, మీరు 1 ఎకరా కూడా సేకరించలేకపోయారంటూ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే హైలైట్ అవుతున్నాయి. ఇక వర్షాలకు సంబంధించి మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచేస్తున్నాయి. ముంబై నగరం స్తంభించింది. అంధేరిలో మహిళ మ్యాన్ హోల్లో పడి మృతి చెందింది. మొత్తంగా ముంబైలో వర్షాలు అయితే విపరీతంగా కురుస్తున్నాయి. మొన్నటి వరకు బంగాళాఖాతం తీరంలో కురిసినటువంటి వర్షాలు ఇప్పుడు అరేబియన్ సముద్రం వైపు వెళ్ళాయని చెప్పుకోవాలి. అక్కడ కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక మరొక అంతర్జాతీయ న్యూస్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. జపాన్ ప్రధానిగా కిషిదా నిష్క్రమణ నేపథ్యంలో నాయకత్వం కోసం పోటీ నెలకొంది. నేడు జరిగే ఎన్నికలో 9 మంది బరిలో ఉన్నారు. మొత్తంగా జపాన్ ప్రధాని ఎన్నికకు సంబంధించి న్యూస్ని అయితే ఇక్కడ హైలైట్ చేశారు. ఇవి మొత్తంగా తెలంగాణలోని ప్రధాన పత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన న్యూస్ అని చెప్పుకోవాలి. దాదాపు అన్ని ప్రధాన పత్రికల్లో కూడా అటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తిరుమల లడ్డూకు సంబంధించిన వివాదాన్ని హైలైట్ చేశారు. అంతేకాకుండా నిన్న ఏదైతే గనుల శాఖ మాజీ డైరెక్టర్ ఉన్నటువంటి వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్లో, ఆ విషయాన్ని హైలైట్ చేశారు. ఇక తెలంగాణకు సంబంధించి ప్రధానంగా నిన్న రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి హైలైట్ చేస్తూ న్యూస్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ఏ విధంగా ఇతర ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు త్వరితగతిన మీరందరూ ముందుండాలి ఇంజనీర్లుగా అంటూ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా హైలైట్